हैदराबादी लजीज प्योर मटन व चिकन हलीम असली घी के साथ वाजबी दाम में दस्तयाब हैं। चिकन हलीम 100 रुपए प्लेट और मटन हलीम 180 रुपए प्लेट। बमुकाम सिटी पैलेस एसआई कॉम्प्लेक्स नजद बस स्टॉप मेन रोड नगर कर्नूल और रूबरू सब जेल नीलाविली रोड नगर कर्नूल। मजीद तफसीलात के लिए 9390170777 पर रब्त करें। నమస్తే NHTV తెలుగు న్యూస్ కి స్వాగతం। నేను ప్రియా। 10 కేజీల కంతిగడ్డను ఆపరేషన్ చేసిన నల్లమల్ల ప్రాంత ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ మరోసారి గొప్ప మనసును చాటుకున్న అచ్చంపేట ఎమ్మెల్యే నాగర్ కర్నూలు జిల్లా బల్మూరు మండలం కొండనాగుల గ్రామానికి చెందిన అనిత అనే మహిళ గత సంవత్సరం నుండి కడుపులో కంతితో బాధపడుతూ ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా వెంటనే స్పందించి ఈ రోజు ప్రభుత్వ ఆసుపత్రిలో స్వయంగా వైద్య సేవలు అందిస్తూ 10 కేజీల కంతిగడ్డను ఆపరేషన్ చేసిన ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ఎమ్మెల్యేగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి ఇప్పటి వరకు వరుసగా ప్రభుత్వ ఆసుపత్రిలో స్వయంగా వైద్య సేవలు అందిస్తూనే ఉన్న ఎమ్మెల్యే ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకం కలిగించే విధంగా అచ్చంపేట నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ వైద్య సేవలు అందిస్తున్న ఎమ్మెల్యే రాష్ట్రంలో ఎంతో మంది ఎమ్మెల్యేలు డాక్టర్లు ఉండి డాక్టర్ వృత్తిని మర్చిపోకుండా ఆపదలో ఉన్న వారికి వృత్తిపరమైన వైద్య సేవలు అందిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్న అచ్చంపేట స్థానిక ఎమ్మెల్యే రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కార్పొరేట్ హాస్పిటల్ స్థాయి అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్న ఎమ్మెల్యే వంశీకృష్ణ డ్రాగింగ్ పెయిన్ అంటాం। ఆ డ్రాగింగ్ పెయిన్ ద్వారా లోకల్ డాక్టర్ దగ్గర వెళ్తే వాళ్ళు స్కాన్ చేశారు, సిస్ట్ ఉందని చెప్పిన తర్వాత మళ్ళీ అగైన్ వి వెంట్ ఫర్ సిటీ స్కాన్, సిఈసిటీ అబ్డామిన్ చేసిన తర్వాత వి ఫౌండ్ దట్ దెర్ ఇస్ ఏ రైట్ ఓవేరియన్ సిస్ట్। దెన్ వి డిడ్ ది CA 125 అంటే క్యాన్సరా కాదా అని తెలుసుకోవడానికి బ్లడ్ టెస్ట్ CA 125 చేశాము। అది క్యాన్సర్ కాదు అని ప్రాథమిక నిర్ధారణ తేలింది। అయినప్పటికీ కూడా ఇవాళ 3 రోజుల నుంచి అనుకుంటున్నాం, నేను బిజీ ఉండటం వల్ల చేయలేకపోయాం। ఎట్టికలకి వాళ్ళు చేయాలని చెప్పేసి నా కొలీగ్ డాక్టర్ ప్రభు అండ్ జూనియర్ ఈ మధ్యన జాయిన్ అయ్యాడు మహేష్ జనరల్ సర్జన్, వారితో పాటుగా మల్లేష్ అసిస్టెంట్, తర్వాత సిస్టర్ అందరం కలిసి ఇక్కడ చాలా మంది టెక్నికల్ పీపుల్ ఉన్నారు, వాళ్ళు చేయడం జరిగింది। అమ్మాయికి చాలా అంటే ఏమి ఇబ్బంది లేదు। కడుపుగా ట్విన్స్ ఉంటారు చూడు, 2 పిల్లలు ఉంటే కడుపు పెట్టుండదు ఆ రకంగా ఉండే, బట్ ఇవన్నీ కూడా సేఫ్గా ఆపరేషన్ అయిపోయింది। దీన్ని ఇప్పుడు హైదరాబాద్కు ఒక పెద్ద జార్ లేదా ప్లాస్టిక్ దాంట్లో బకెట్లో దీంట్లో ఫార్మాల్డిహైడ్ వేసి కొంత సెలైన్ వేసి HPE హిస్టోపెథలాజికల్ ఎగ్జామినేషన్ అంటాం। అంటే ఇంకా ఏమన్నా ఉందా లేదా, ఇప్పుడు దీన్ని తీసిన దాని అంతా బయాప్సీ అంటాం। ఈ బయాప్సీని హిస్టోపెథలాజికల్ ఎగ్జామినేషన్ అని హైదరాబాద్కు పంపించడం జరుగుతుంది। ఒక 8 రోజుల్లో రిపోర్ట్ వస్తుంది। అయినప్పటికీ కూడా ఇది క్యాన్సరస్ కాదని తేలిన తర్వాత ఇక్కడ ఆపరేషన్ స్టార్ట్ చేశాం। స్టిల్ మళ్ళీ ఒకసారి సెకండరీ కన్ఫర్మేషన్ కోసం మళ్ళీ గడ్డను పంపుతా ఉన్నాం। తర్వాత కూడా ఫాలో అప్ కేసులలో మళ్ళీ CA 125 చేయడం జరుగుతుంది। బట్ మదర్ ఈజ్ ఐ థింక్ ఇది మ్యారీడ్ బట్ నల్లిపేరా నల్లిపేర పిల్లలు లేదు, బట్ అమ్మాయికి పిల్లలు పుడతారు, ఎక్కడ ఏమి ఇబ్బంది లేదు, 100% గ్యారెంటీ। ఒక సైడే సిస్ట్ వచ్చిన ఇంకో సైడ్ తోటి పిల్లలు పుడతారు, ఎక్కడ కూడా ఇబ్బంది ఏమి లేదు। ఈ హాస్పిటల్ను త్వరలోనే 24 గంటలు ఆపరేషన్ చేసే హాస్పిటల్ గా ఏరియా హాస్పిటల్ అన్ని రకాల ఎక్విప్మెంట్స్, ఫర్నిచరు, తర్వాత ల్యాబ్ టెస్టులు, మెడికల్ అంటే మెడిసిన్స్ కూడా అన్ని మెడిసిన్స్ కూడా తేవడం జరుగుతుంది। ఇప్పటికే గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాం, పెద్దలు రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారు। మరి దాంట్లో భాగంగానే ICU ఇంటెన్సివ్ కేర్ యూనిట్ 10 బెడెడ్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ శాంక్షన్ అయింది। దాన్ని జూన్ మాసంలో ICU కూడా బ్రహ్మాండంగా విత్ ఆల్ ఎక్విప్మెంట్స్ లైక్ ఏంటి మన వెంటిలేటరీ సపోర్ట్, మల్టీపారా మానిటర్స్, సెంట్రల్ ఆక్సిజన్, సెంట్రల్ సక్షన్ మిషన్, వీటన్నిటినీ బ్రహ్మాండంగా ఆన్ పార్ విత్ ప్రైవేట్ హాస్పిటల్ ఏ రకంగా ఉంటుందో దానికన్నా మెరుగ్గా హైదరాబాద్ పోయే ఆపరేషన్లు కూడా చాలా వరకు అచ్చంపేట ఏరియా గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్లో తప్పకుండా చేస్తాం। దీనికి ముఖ్యమంత్రి గారి సహాయ సహకారాలు మెండుగా ఉన్నాయి, వారి ఆశీర్వాదం వల్ల ఇవాళ ఈ హాస్పిటల్ అన్ని రకాలుగా, నేను ఒక డాక్టర్ని కాబట్టి అన్ని రకాలుగా దీన్ని అభివృద్ధి పరచడమే నా లక్ష్యం। ఎక్కడ కూడా బయటికి రెఫర్ అనేది ఉండకుండా, ఇక్కడ ఈ అచ్చంపేటలో రెఫర్ చేస్తే హైదరాబాద్ మధ్యన ఎక్కడ కూడా చేసేటువంటి పరిస్థితి లేకుండా ఆ రకంగా అన్ని ఆల్ వింగ్స్ ఇది ఏరియా హాస్పిటల్, ఆర్థోపెడిక్ కానీ, ఆప్థాల్మాలజీ కానీ, డెర్మటాలజీ కానీ, ఆల్రెడీ హైలీ డిపెండబుల్ OBG అంటే ఆబ్స్టిక్స్ అండ్ గైనక్
దాన్ని కూడా శాంక్షన్ రాబోతా ఉంది. అలా ఆల్ ఈక్విప్మెంట్స్ తోటి బ్రహ్మాండంగా హాస్పిటల్ నడపడానికి నా వంతు సహాయ సహకారాలు ఈ హాస్పిటల్కి ఇవ్వడం జరుగుతుంది. త్వరలోనే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి అదేవిధంగా సంబంధిత శాఖ మంత్రులు పెద్దలు గౌరవనీయులు మన దామోదర్ రాజనరసింహ గారు కూడా ఈ హాస్పిటల్ విజిట్ చేశారు. వారు కూడా హామీ ఇచ్చారు. త్వరలోనే అన్ని రకాల ఏవైతే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ అన్నిటిని ఓవర్కమ్ చేసి నీకు హైదరాబాద్ టెరిటరీ ట్రీట్మెంట్ ఏ రకంగా ఉంటుందో ఆ ట్రీట్మెంట్ అచ్చంపేట అందించడానికి ముఖ్యమంత్రి గారి సహాయ సహకారంతో వారి ఆశీర్వాదంతో డెవలప్ చేస్తాను. మీ అందరూ కూడా తెలియపరుస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. మరిన్ని తాజా వార్తా కథనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.